శ్రీ సాయి సచ్చరిత్రము 51వ అధ్యాయము. శ్రీ సాయి సచ్చరిత్రములోని 52, 53 అధ్యాయములిందు 51వ అధ్యాయంగా పరిగణించవలెను. తుది పలుకు. ఇదియే చివరి అధ్యాయము. ఇందు హేమడ్ పంతు ఉపసంహార వాక్యములు రాసెను. పీఠికతో విషయ సూచిక ఇచ్చినట్లు వాగ్దానం చేసెను కానీ అది హేమడ్ పంతు కాగితములలో దొరకలేదు. కావున దానిని బాబా యొక్క గొప్ప భక్తుడకు బీవీ దేవు టానావాసి ఉద్యోగమును విరమించిన మామలతదారు కూర్చెను. ప్రతి అధ్యాయం ప్రారంభమున దానిలోని అంశములను ఇచ్చుటచే విషయ సూచిక అనవసరము. కాబట్టి దీనినే తుది పలుకుగా భావించదము. ఈ అధ్యాయమును సవరించుటకు ప్రచురించుటకు పంపసరికి దేవుగారికి ఇది పూర్తిగా రాసియున్నట్లు కనపడలేదు. అచటచట చేతిరాతను పోల్చుకొనుట కూడా కష్టంగా ఉండెను. కానీ అదంతయు ఉన్నది ఉన్నట్లుగా ప్రచురించవలసి వచ్చెను. అందు చెప్పిన ముఖ్య విషయములు ఈ దిగువ క్లుప్తంగా చెప్పబడినవి. సద్గురు సాయి యొక్క గొప్పదనము. శ్రీ సాయి సమర్థునకు సాష్టాంగ నమస్కారం చేసి వారి ఆశ్రయమును పొందెదము. వారు జీవ జంతువుల యందును జీవం లేని వస్తువుల యందును వ్యాపించి ఉన్నారు. వారు స్తంభము మొదలు పరబ్రహ్మ స్వరూపం వరకు కొండలు, ఇండ్లు, మేడలు, ఆకాశం మొదలుగా గలవానన్నిటి యందు వ్యాపించి ఉన్నారు. జీవరాశి యందు అంతటను కూడా వ్యాపించి ఉన్నారు. భక్తులందరూ వారికి సమానమే. వారికి మానవ అవమానములు లేవు. వారికి ఇష్టమైనవి అయిష్టమైనవి లేవు. వారినే జ్ఞప్తి యందుంచుకొని వారి శరణు పొందినచో వారు మన కోరికలన్నీ నెరవేర్చి మనము జీవిత పరమావధిని పొందినట్లు చేసెదరు. ఈ సంసారం అనే మహాసముద్రమును దాటడం మహా కష్టము. విషయ సుఖములనేటి కెరటములు దూరాలోచన అనే ఒడ్డును తాకుచు ధైర్యమను చెట్లను కూడా విరగకొట్టుచుండెను. అహంకారం అనే గాలి తీవ్రంగా వీచి మహాసముద్రమును కల్లోలపరుచును. కోపము, అసూయలనేడు మొసళ్ళు నిర్భయంగా సంచరించును. అచట నేను, నాది అను సుడిగుండములు ఇతర సంశయములను గిర్రున తిరుగుచుండెను. పరనింద, అసూయ, ఓర్వలేనితనము అను చేపలచట ఆడుచుండెను. ఈ మహాసముద్రం భయంకరమైనప్పటికీ సాయి సద్గురువు దానికి అగస్త్యుని వంటివారు, అనగా నాశనం చేయువారు. సాయి భక్తులకు దానివల్ల భయమేమీ ఉండదు. ఈ మహాసముద్రమును దాటుటకు మన సద్గురువు నావ వంటివారు. వారు మనలను సురక్షితంగా దాటించెదరు. ప్రార్థన. మనమిప్పుడు సాయిబాబాకు సాష్టాంగ నమస్కారం చేసి వారి పాదములు పట్టుకొని సర్వజనుల కొరకు ఈ క్రింది ప్రార్థన చేసెదము. మా మనస్సు అటు ఇటు సంచారం చేయకుండుగాక. నీవు తప్ప మరేమియూ కోరకుండుగాక. ఈ సచ్చరిత్రం ప్రతి గృహమందు ఉండుగాక. దీనిని ప్రతినిత్యం పారాయణం చేసేదముగాక. ఎవరైతే దీనిని నిత్యం పారాయణ చేసేదరో వారి ఆపదలు తొలగిపోవుగాక. ఫలశ్రుతి. ఈ గ్రంథమును పారాయణ చేసినచో కలుగు ఫలితమును గురించి కొంచెం చెప్పుదము. పవిత్ర గోదావరిలో స్నానం చేసి షిరిడీలో సమాధిని దర్శించి సాయి సచ్చరిత్రము పారాయణ చేయుటకు ప్రారంభింపుము. నీవిట్లు చేసినచో నీకుండు ముప్పటేల కష్టములు తొలగిపోవును. శ్రీ సాయి కథలను అలవోకగా విన్నను ఆధ్యాత్మిక జీవితం నందు శ్రద్ధ కలుగును. ఇంకనూ ఈ చరిత్రను ప్రేమతో పారాయణ చేయుచున్నచో నీ పాపములన్నీయు నశించును. జనన మరణములనే చక్రము నుండి తప్పించుకొనవలనచో శ్రీ సాయి లీలలను చదువుము. వాని నెల్లప్పుడూ జ్ఞప్తి యందుంచుకొనుము. వారి పాదములనే ఆశ్రయింపుము. వానినే భక్తితో పూజింపము. సాయి లీలలనే సముద్రములో మునిగి వానిని ఇతరులకు చెప్పినచో అందు కొత్త సంగతులు గ్రహింపగలవు. అవి వినువారిని పాపముల నుండి రక్షించగలవు. శ్రీ సాయి సగుణ స్వరూపమునే ధ్యానించినచో క్రమంగా అది నిష్క్రమించి ఆత్మసాక్షాత్కారమునకు దారి చూపును. ఆత్మసాక్షాత్కారం పొందుట బహు కష్టము. కానీ నీవు సాయి సగుణ స్వరూపం ద్వారా పోయినచో నీ ప్రగతి సులభమగును. భక్తుడు వారిని సర్వస్వ శరణాగతి వేడించో అతడు తాను అను దానిని పోగొట్టుకొని నది సముద్రంలో కలిగినట్లు భగవంతునిలో ఐక్యమగును. మూడింటిలో అనగా జాగ్రత్త, స్వప్న, సుష్యావస్థలలో ఏదైనా ఒక అవస్థలో వారి యందు లీనమైనచో సంసార బంధము నుండి తప్పించుకొందువు. స్నానం చేసిన పిమ్మట ఎవరు దీనిని భక్తి ప్రేమలతో పూర్తి నమ్మకంతో పారాయణ చేసి వారం రోజుల్లో ముగింతరో వారి ఆపదలన్నీ నశించగలవు. దీనిని పారాయణ చేసి ధనము కోరినచో దానిని పొందవచ్చును. వర్తకుల వ్యాపారం వృద్ధి అగును. వారి వారి భక్తి నమ్మకములపై ఫలం ఆధారపడి ఉన్నది. ఈ రెండునూ లేనిచో ఎట్టి అనుభవములు కలగదు. దీనిని శ్రద్ధతో పారాయణ చేసినచో శ్రీ సాయి ప్రీతి చెందును. నీ అజ్ఞానమును, పేదరికమును నిర్మూలించి నీకు జ్ఞానము, ధనము, ఐశ్వర్యములను ఒసంగును. కేంద్రీకరించిన మనస్సుతో ప్రతిరోజు ఒక అధ్యాయమును పారాయణ చేసినచో అది అపరిమిత ఆనందమును కలుగచేయును. ఎవరి హృదయమందు తమ శ్రేయస్సును కోరెదరో వారు దీనిని జాగరూకతతో పారాయణ చేయవలెను. అప్పుడు అతడు శ్రీ సాయిని కృతజ్ఞతతో సంతసముతో జన్మ జన్మల వరకు మదిలో ఉంచుకొనును. ఈ గ్రంథమును గురు పౌర్ణమి నాడు అనగా ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు, గోకులాష్టమి నాడు, శ్రీరామనవమి నాడు, విజయదశమి నాడు అనగా బాబా పుణ్యతిథి నాడు ఇంటి వద్ద తప్పక పారాయణ చేయవలెను. ఈ గ్రంథమును జాగరూకతతో పారాయణ చేసిన ఎడల వారల కోరికలన్నీ నెరవేరును. నీ హృదయమందు శ్రీ సాయి చరణములనే నమ్మిన ఎడల భవసాగరమును సులభంగా దాటగలుగుదువు. దీనిని పారాయణ చేసిన ఎడల రోగులు ఆరోగ్యవంతులగుదురు, పేదవారు ధనవంతులగుదురు, అదములు ఐశ్వర్యమును పొందెదరు. వారి మనస్సునందుగల ఆలోచనలన్నీ పోయి తుదకు దానికి స్థిరత్వం కలుగును. ఓ ప్రియమైన భక్తులారా, పాఠకులారా, స్తోతలారా, మీకు కూడా మేము నమస్కరించి ఒక మనవి చేయుచున్నాము. ఎవరి లీలలను ప్రతిరోజు ప్రతి నెల మీరు పారాయణ చేసితరో వారిని మరువవద్దు. ఈ లీలలను ఎంత తీవ్రంగా చదివెదరో వినెదరో అంత తీవ్రంగా మీకు ధైర్యం, ప్రోత్సాహం సాయిబాబా కలుగచేసి
మీచే సేవ చేయించి మీకు ఉపయుక్తంగా ఉండునట్లు చేయును. ఈ కార్యమందు రచయితయు చదువరులను సహకరించవలెను. వండరులు సహాయం చేసుకొని సుఖపడవలెను. ప్రసాదయాచనము. ఈ గ్రంథమును సర్వశక్తిమయుడైన భగవంతుని ప్రార్థనతో ముగించెదము. కారుణ్యమును చూపమని వారిని వేడెదము. ఈ గ్రంథమును చదువు భక్తులు హృదయపూర్వకమగు సంపూర్ణ భక్తి శ్రీ సాయి పాదముల యందు పొందురుగాక. సాయి సగుణ స్వరూపము వారి నేత్రముల యందు నిలిచిపోవును కాక. వారు శ్రీ సాయిని సర్వజీవుల యందు చూచెదరు కాక. తదాస్తు. ఓం నమో సాయినాథాయ.